యేసుక్రీస్తు ప్రభునామమున మీ అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ ఆదివారం 2025 మార్చి 30వ తారీఖు అంటే చివరి ఆదివారంలోకి వచ్చాం. ఈ ఆదివారంలో ప్రభువును స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి దాదాపుగా కీర్తన గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తూ 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాం. ఒకటో ఫస్ట్ నుంచి చివరి వరకు. ఈ ఆదివారం 149వ కీర్తన ధ్యానం చేసుకోబోతున్నాం. నెక్స్ట్ ఆదివారానికి ప్రభు చిత్తం అయితే మనం బ్రతికుంటే క్షేమంగా దేవుడు మనల్ని కాపాడితే వచ్చే ఆదివారానికి ఈ కీర్తన గ్రంథ ధ్యానాలు ముగియనున్నాయి. మధ్య మధ్యలో కొన్ని ప్రత్యేక సందర్భాలు, పండగలు ఇలాంటివి వచ్చినప్పుడు వాక్యం కీర్తన గ్రంథ ధ్యానాన్ని ఆపి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మరి వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ ప్రపంచ గ్రంథాల్లో బైబిల్ గ్రంథం సాటి అయింది ఏది లేదు. బైబిల్ గ్రంథం చదవడం అందరికీ సులువే. ఎందుకు అంటే ఇది ఉర్దూలో లేదు, ఇది సంస్కృత భాషలో లేదు, అచ్చ తెలుగు భాషలో దేవుడు మన కోసం వ్రాయించి ఇచ్చాడు. అన్ని భాషల్లో గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథం పండితులు చదవచ్చు, పామురులు అంటే అక్షర జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని చదివి తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ బైబిల్ వాక్యాన్ని చదవడం, బైబిల్ తెలుసుకోవడం ఎంతో మనకు అది ఆశీర్వాదకరం. మన జీవితానికే కాదు, మన తదనంతరం కూడా దేవుని వాక్యం మనకు శ్రేష్టమైనదిగా కనపడతా ఉంది. కాబట్టి వాక్యానికి చాలా ప్రాముఖ్యతనిద్దాం. వాక్యమే దేవుడు. దేవుడు అంటే ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడన్న వాక్యాన్ని బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ ఆదివారం 149వ కీర్తన భాగాన్ని ధ్యానం చేసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. దయచేసి చూడండి, కీర్తన గ్రంథం 149వ కీర్తన. 149వ కీర్తన, ఇందులో 9 వచనాలు ఉన్నాయి. 149వ కీర్తన 1 నుండి 9 వచనాలు. ఈ 9 వచనాలు చదువుకొని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించను. భక్తుల ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడిపించుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, జీవాధిపతి, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమైన దేవుడు, సృష్టికర్త, రక్షకుడు, పాప పరిహారకుడు, ఆది సంభూతుడు, సర్వాంతరవ్యామి,
నాయన మమ్మల్ని రక్షించడానికి వచ్చిన పరిశుద్ధ దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. గత కొన్ని వారాలు మేము యూట్యూబ్లో వాక్యం అందించలేకపోయాం. ఈ ఆదివారానికి మమ్మల్ని సిద్ధపరిచావు, నీకు వందనాలు ప్రభువా. ఇట్టి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో, ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. అయినా మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతున్నాం, మాతోనే ఉన్నారని నమ్ముతున్నాం ప్రభువా. కనికరించండి. మేము చేసే ప్రార్థనకు, వాక్యానికి మీరు తోడుగా ఉండండి. అల్పుణ్ణి, ఎన్నికలేని వాడిని ప్రభువా, నేను నిలబడుతున్నాను. పనికి మాలిన వాడిని, జ్ఞానం లేని వాడిని తండ్రి, అపాత్రుని, అయోగ్యుని తండ్రి, అర్హత లేని నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపలో నిలబెట్టుకోండి. నీ అమూల్యమైన, నీ శ్రేష్టమైన, ఉన్నతమైన నామం ఉచ్చరించడానికి తగని వాడిని ప్రభువా. మీరెంత గొప్ప దేవుడు, నేనంత అల్పుణ్ణి. నేను ఈ సృష్టిలో ప్రభు ఒక నలుసులో నలుసులు నలుసులో నలుసు నలుసులో నలుసు లాంటి వాడిని. అపాత్రునైన నన్ను, ఇంత పనికిమాల నన్ను నీ బిడ్డగా తీసుకొచ్చుకున్నావు. అందరం బట్టి నీకు స్తోత్రాలు. నీ పాదాలు పట్టుకుంటున్నావు, కనికరించండి. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటున్నాను. అయినా చదవబడిన వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అందులో నుంచి శ్రేష్టమైన విషయాలు మీ ఆత్మరూపంతో మాకు బయలుపరచాలి. మీ ఆత్మ నింపుదల మాకు దయచేసి సహాయం చేయండి. వింటున్న వారికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉండడానికి మమ్మల్ని ఆత్మీయకరంగా బలపరిచి సహాయం చేయగలండి. ఈ అవకాశాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవాను స్తుతించుడి అనే మాట వ్రాయబడి, యెహోవాను స్తుతించుడి. యెహోవా అంటే ఎవరు? దేవుడే, దేవుడు. మరి యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడే. మరి ముగ్గురు దేవుళ్ళ అంటే కాదు, ఒకే దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడిగా ఉన్న దేవుడు. ఆదిలో ఉన్న దేవుడే యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి ఉద్భవించాడు. ఆ యేసుక్రీస్తు ద్వారానే సర్వ మానవాళి పాపాలు పరిహరించబడ్డాయి. సర్వ మానవాళి కోసం ఆయన బలి, తన రక్తాన్ని చిందించాడు. రక్షకుడుగా వచ్చాడు. ఆయన ఆది సంభూతుడుగా ఈ లోకానికి అందించాడు. అయితే ఈ కీర్తనలో భక్తుడు వ్రాస్తూ దేవునికి మానవునికి కలిగిన బంధాన్ని చూపించాడు. గమనించండి, ఈ కీర్తనను భక్తుడు వ్రాస్తూ దేవునికి మానవునికి కలిగినటువంటి బంధాన్ని చూపించాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ భాగంలోనే దేవుడు తన భక్తులను ఆనందమైన వారిగా స్తుతిగానంగా చేశాడు. దుర్మార్గులకు ప్రతీకారం చేసే దేవుడిగా కనిపిస్తున్నాడు. ఇందులో 9 వచనాలు ఉన్నాయని మనం చూసుకున్నాం. ఈ 9 వచనాలు 2 భాగాలు మనం చేయాలి. మొదటి భాగం ఏంటంటే 1 నుండి 5 వచనాలు. ఈ వచనాలలో దేవుడు తన ప్రజలకు సృష్టికర్తగాను రక్షకుడుగాను ఉన్నాడన్న విషయాన్ని తెలియపరిచాడు. అర్థమవుతుందా? ఈ మొదటి 5 వచనాలలో దేవుడు తన ప్రజలకు సృష్టికర్తగాను రక్షకుడుగాను చూపించాడు. రెండవ భాగం ఏంటంటే 6 నుంచి 9 వచనాలలో దేవుడు తన భక్తులకు ఆనందమయమైన స్తుతిగానముగాను, అదే సమయంలో దేవుడు లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా దుర్మార్గంగా ఉండే వాళ్లకు ప్రతీకారం చేసే దేవుడిగా కనిపిస్తున్నాడు. మనం బైబిల్ ఎప్పుడైనా సరే, మనం బైబిల్ మనసు పెట్టి మనం హృదయపూర్వకంగా బైబిల్ చదివితే అసలు బైబిల్లో ఉన్నంత శ్రేష్టత ఇంకెక్కడ ఉండదు. బైబిల్ అంత శ్రేష్ట గ్రంథం, అంత అద్భుతమైంది, అంత ఉన్నతమైంది. కానీ మానవులు ఈ బైబిల్ను మరుగు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎవడి వల్ల కాదు. బైబిల్ బంతిని మనం పిల్లలు ఆడుకునేటప్పుడు కిందకి నేలకేసి ఎంత గట్టిగా కొడతామో అంత స్పీడ్గా పైకి బాలు ఎగిరినట్లుగా ఎంత అనసాలని ప్రయత్నించినా
దేవుడు దీన్ని ఎవరు ఆపలేరు. అంతకంటే ఎక్కువగా విజృంభిస్తుంది. దేవుని కార్యాలు అంత ఉన్నతమైనవి. కాబట్టి ఈ భాగానికి కట్టుబడి ఉండి మనం 4-5 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఈ భాగానికి కట్టుబడి ఉంది అంటే, భక్తుడు అన్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అన్నాడు. క్రొత్త కీర్తన ఎందుకు పాడాలి? ఎన్నో పాటలు ఉన్నాయి. మనం చాలాసార్లు పాడిన పాటలే పాడుతాం, కొత్త పాటలు పాడు. ఎందుకని? మనకు వచ్చినయే పాడుతాం, రాని పాడలేం. కొన్ని ఛాయలు తెలియక, కొన్ని రాగాలు తెలియక, కొన్ని అర్థాలు తెలియక మనం పాడట్లేదు. కానీ భక్తుడు అంటున్నాడు, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు క్రొత్త గీతము పాడుడి. ఈ క్రొత్త గీతము, క్రొత్త పాట పాడమని ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, దేవుడు మనకు ఉదయము సాయంత్రం ఇస్తున్నాడు కదా. ఉదయం అయ్యేసరికి తెల్లారుతుంది. ఉదయం పగలంతా గడిచిపోయిన తర్వాత రాత్రి అవుతుంది. రాత్రి అయ్యేసరికి పండుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం. మళ్ళా తిరిగి తెల్లారేసరికి లేయాలి. లేయాలి అంటే దేవుడు మనకు ప్రాణ భిక్ష పెట్టాలి. మనకు ఊపిరి ఉండాలి, మనకు ప్రాణం ఉండాలి, మనకు అవయవాలన్నీ పనిచేయాలి. పండుకున్నాం, పెరాలసిస్ వచ్చింది, కాలు చేయి పడిపోయింది, ఏం చేస్తాం? పండుకున్నావు, హార్ట్ అటాక్ వచ్చింది, పోయింది, ప్రాణం పోయింది. ఎప్పుడు పోయిందో తెలియదు. పండుకున్నావు, ఎవరో హత్య చేశారు, ఏం చేయగలం? ఏం చేయలేం. కానీ దేవుడు కనికరించి కాపాడి మనలను భద్రపరుస్తూ రాత్రి పగలు దేవుడు కాపాడుతున్నాడు. ఒకరోజు మనకు వచ్చింది అంటే దేవుడు ప్రతి ఉదయాన్ని ఒక క్రొత్త కరుణ చూపిస్తున్నాడు. ఒక రోజు జరుగుతుందంటే దేవుని దయ, కరుణ, కృప ఉంటుంది. దేవుని కృపను బట్టే మనము బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రతి ఉదయం ఒక్కొక్క కొత్త ఆలోచనతో, కొత్త తలంపులతో, కొత్త ప్రేమను, కొత్త కరుణను చూపిస్తున్నాడు దేవుడు. నిన్న చూపిన ప్రేమ కాదు, ఈ రోజు ఇంకొక ప్రేమ అయినా చూపిస్తున్నాడు. మానవులలో ఈ రోజు ప్రేమ ఉంటే రేపు ఉండదు, ఈ రోజు ద్వేషం ఉంటే రేపు కలిసిపోతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ప్రేమ క్రొత్తదనం, ఆయన ప్రేమ నిత్యము క్రొత్తగానే ఉంటుంది అన్న విషయాన్ని మనకు అర్థం చేయించడానికి భక్తుడు ఈ మొదటి వచనాన్ని రాశాడు. యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి అన్నాడు. ఇంకేమన్నాడు? దినదినము దేవుడు కాపాడుతున్నాడు మనల్ని. ఆయన కాపాడకపోతే మనం బ్రతుకుతామా? మనం బ్రతకం. దేవుడు మనలను కాపాడుతున్నాడు, దేవుడు మనలను భద్రపరుస్తున్నాడు, దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించబద్దులమై ఉన్నాం. చూడండి 121వ కీర్తన, 121వ కీర్తన 4వ వచనం. 121వ కీర్తన 4వ వచనం అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుడే మనల్ని కాపాడుతున్నాం, మనకు మనం కాపాడుకోవట్లే. మనం నిద్రపోతున్నామండి. ఎవడు తిరుగుతున్నాడో, ఎవడు ఎక్కడున్నాడో, ఏం జరుగుతుందో మనకు తెలియదు. మెలకు వస్తే తప్ప, ఏదన్నా శబ్దం వస్తే తప్ప మనిషి తిరిగి లేదు. కాబట్టి దేవుడు కాపాడుతున్నాడంటే యెహోవా మనలను కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఆయన రెస్ట్ తీసుకొని మనల్ని మర్చిపోయి గబక్కిన మెలకు వచ్చి లేసేవాడు కాదు. ఆయన ఎప్పుడూ మనలను చూస్తూనే ఉన్నాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇంకంత మాత్రమే కాదు, 40వ కీర్తన, 40వ కీర్తనలో 40వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడో చూడండి. 40వ కీర్తన 3వ వచనం చదువుతారా? తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను,
అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అంటున్నాడు. తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ప్రతిరోజు ఒక క్రొత్త పాట పాడాలి. పాట అంటే కీర్తనే పాట. ఈ కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ కూడా దేవుణ్ణి స్తుతించే విషయం గురించే రాశాడు భక్తుడు. ఈ కీర్తనలో దేవుణ్ణి ఎలా స్తుతించాలన్న విషయాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ప్రతిరోజు పాడాలి. ప్రతిరోజు దేవుడు కాపాడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు మనలను భద్రపరుస్తున్నాడు. ప్రతిరోజు మనకు జీవాన్ని పొడిగిస్తున్నాడు. అందువల్ల ప్రతినిత్యము ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. కొంతమంది ఆదివారం భక్తులే, మిగతా రోజులో కనపడు. ఆదివారం ఒక రోజు చాలా మంది వస్తారు, మిగతా రోజులు ఎవరు రారు. ప్రార్థన కొండరు, ఉపవాస ప్రార్థన కొండరు, విజ్ఞాపన ప్రార్థన కొండరు, యవనస్తుల కూడికు ఉండరు, ప్రత్యేక కూడికలకు ఉండరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆదివారం ఒక్క రోజే. ఆదివారం పోయి ఆరాధన చేస్తే చాలు. కానీ దేవుడు చెప్పే వాక్యం ఏంటంటే ప్రతిరోజు దేవునికి మనం కృతజ్ఞులమై కొనసాగాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఏమంటాడు చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు. నీవు యేసుక్రీస్తు ప్రభు యోగ్యుడు ఎలాగయ్యిండంటే ఆయన మన పాపముల నిమిత్తం తన రక్తాన్ని, ఎవరెవరి కోసం ఆయన చనిపోయాడు? ప్రతి వంశానికి కోసం చనిపోయాడు. ఎన్నో రకాల భాషలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఆ భాషలు మాట్లాడే అందరి కోసం ఆయన చనిపోయాడు. ప్రతి ప్రజ కోసం చనిపోయాడు. ప్రతి జనము కోసం చనిపోయాడు. దేవుని మనుషులను కొని మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులు చేసుకోవాలని దేవుడు ఈ లోకంలో చనిపోయాడు. ఆయన రాజ్యంగా చేసుకోవడానికి, ఆయన అధికారంలోకి తీసుకొచ్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చనిపోయాడు. రక్తం చిందించిన వాడే దేవుడు. రక్షకుడు అంటే ఎవరంటే పాపాల కోసం రక్తము చిందించిన వాడు. చూడండి, విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. 3:22 అంటాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది అని. దేవుడు అంటే కృప కలిగిన వాడు. కృప అంటే మనం ఏదో చేస్తే ఇచ్చేది కాదు దేవుడు. మనం ఏం చెయ్యకపోయినా ఆయన చేసేదే కృప. మనం ఏం చేయక్కర్లేదు దేవుడికి. మన ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతులు తీసుకొచ్చి పెడితే దేవుడు ఆనందించడు. కానీ విరిగి నలిగిన మనసుతో ప్రభువును స్తుతిస్తే అదే ఆయన కారణం. ఆయనకేదో మనం చేసినామని దేవుడు మనల్ని రక్షించట్లేదు, కాపాడట్లేదు, పోషించట్లేదు, భద్రపరచట్లేదు. ఆయన కృపను బట్టి దేవుడు మనలను కాపాడుతున్నాడు. దేవుని కృప వాత్సల్యత ఉంది మన మీద. గంత మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుడు మన పక్షంగా ఏం చూపుతున్నాడు? వాత్సల్యత చూపుతున్నాడు. వాత్సల్యత అంటే ప్రేమ, అనురాగం అని అర్థం. ఇది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చూపే ప్రేమ కంటే మించింది. మన పిల్లల విషయంలో మనం ఎంతో ప్రేమ చూపిస్తాం. ఎవరన్నా కొడుతుంటే మనం తట్టుకోలేం, ఎవరన్నా తిడుతుంటే మనం తట్టుకోలేం. మన బిడ్డలు మనం కొట్టుకోవడానికి ఇష్టపడం. అలాగే దేవుడు కూడా మనల్ని ఆ విధంగా అంతకంటే ఎక్కువగా మనలను ప్రేమించి కాపాడుతున్నాడు. గత మాత్రమే కాదు, 149వ కీర్తన 2వ వచనం అంటాడు చూడండి. 149వ కీర్తన 2వ వచనం. ఆ భాగాన్ని అట్నే ఉంచుకోండి. ఒకటి వచ్చి ఆయన మనకు రక్షకుడు. ఆయన ఎవరు? మనకు కొత్త కీర్తన ఎందుకు పాడాలి అంటే ఆయన మన పాపముల నుండి విడిపించిన వాడు, మన పాపాల కోసం బలైన వాడు, మన పాపాల కోసం రక్తం చిందించిన వాడు. ఆయన రక్త ప్రోక్షణ లేకుండా ఏ మనిషికి కూడా పాప క్షమాపణ లేదు. 2వ మాట ఏంటంటే 149వ కీర్తనలో 2వ మాట ఏమన్నాడంటే, ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక.
సియోను జనులు తమ రాజును బట్టి సంతోషించుగాక. అక్కడేమో రక్షకుడు అన్న విషయాన్ని తెలియపరిచాడు. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు పుట్టించిన దేవుని బిడ్డలను బట్టి ప్రజలు స్తుతించాలి. ప్రజలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే పుట్టించిండు కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన సృష్టికర్త. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, సృష్టించిన వాడాయన. మనలను సృజించిన వాడే దేవుడు. కానీ మనం సృష్టించుకున్నవి దేవుళ్ళు కాదు. మనలను సృష్టించిన వాడు దేవుడు కానీ మనం సృష్టించుకున్నవి దేవుడు కాదు అన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం. ఇంకంత మాత్రమే కాదు, కీర్తనలో చూడండి ఒక మాట అంటాడు. 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. ఎవరు పుట్టించారు మనలను? ఆయనే పుట్టించాడు. పుట్టించాడు అనే కింద ఫుట్ నోట్లు అన్నాడు. మనలు మనమే సృజించుకున్న సృష్టికర్త, సృష్టించిన దేవుడు. దేవుడు అంటే సృష్టికర్త అయి సృష్టించిన వాడే మనలను సృష్టించిన వాడు దేవుడు. చూడండి మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనందరికి తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము అంటున్నాడు. భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే మనందరికి తండ్రి ఒక్కడే, ఒక్క దేవుడే మనలను సృష్టించాడు అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఒక్క దేవుడే మనలందరినీ సృష్టించాడు. సృష్టికర్త అని ఆయన ఒక్కడే. సృష్టికర్త ఒక్కడే, ఒక్క దేవుడే మనలందరినీ సృజించాడు. చూడండి, మనం గమనించండి, కొద్ది మందిని ఒక దేవుడు ఇంకొంతమందిని ఒక దేవుడు పుట్టించాడా? లేదు. ఇదిగో ఈ తెగవారిని నేను పుట్టించినా, ఈ తెగవారిని నువ్వు పుట్టించినావని దేవుడు ఎక్కడ చెప్పట్లే. సమస్తాన్ని సృష్టించింది ఒకే దేవుడు, ఒక్కడే సృష్టికర్త. ప్రపంచానికి అంతటికి ఒకే దేవుడు. వర్ణానికి ఒక దేవుడు, తెగానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉండడు. మనుషులందరికీ, ప్రపంచానికి అంతటికి దేవుడు ఒక్కడే. కాబట్టి ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించుకుంది కూడా దేవుడే. మనలను సృష్టించింది దేవుడు, సృష్టికర్తే దేవుడు. మనకు రక్తం చిందించిన వాడే దేవుడు. చూడండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. 10-11 కలిసి ఉన్నాయి. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు అని ఎదుట సాగిలపడి యుగములకు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి ఏ సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనమును వేసి సాగిలపడతారు. అర్థమవుతుందా? అక్కడేమో యోగ్యత చూపించాడు రక్తం చిందించడం వల్ల. రక్తం చిందించాలంటే యోగ్యుడే చిందించాలి. యోగ్యత లేనోడు రక్తం చిందించే పాపక్షమాపణ జరగదు. అదే సమయంలో ఆరాధనకు, ఘనతకు, ప్రభావానికి పొందడానికి అర్హత ఎవరంటే సృష్టికర్త మాత్రమే అర్హుడు. ఆయన ఎప్పుడెప్పుడు యుగ యుగాలు జీవించేవాడు. ఒక యుగం ఉండి ఒక యుగం మారిపోయేవాడు కానీ యుగ యుగాలు ఉండేది. ఎవరి గురించి వ్రాయబడింది ఈ మాట అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన దేవుడు, సృష్టికర్త, సమస్తమును సృష్టించిన దేవుడు. మనల్ని సృష్టించిండు. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు అంటున్నాడు.
ఏమన్నాడు చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2:10 ఏమంటాడు? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి. ఈ వచనం మనకు స్పష్టంగా అర్థం చేస్తుంది, క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మీరు గమనించండి. యేసు క్రీస్తు ద్వారా మనం అందరం సృష్టించబడ్డాం. సృష్టికర్త అయిన వారు యేసు క్రీస్తు ప్రభువే అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి గమనించండి, ఈ ఉదయకాల వేళ యేసు క్రీస్తు ద్వారా మనం సృష్టించబడ్డాం. మనకై మనం పుట్టలే, దేవుడే మనలను పుట్టించాడు. మనలనే కాదు, ఈ సమస్తాన్ని కలుగు చేసిన వాడు యేసు క్రీస్తు ప్రభు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడు. అర్థమవుతుందా? దేవుడంటే అదృశ్యుడు, కనిపించని వాడు. దేవుడంటే ఆత్మస్వరూపి, దేవుడంటే వాక్ స్వరూపి. ఆ వాక్కైన దేవుడు ఎలా ఉన్నాడు? సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వానికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి అంటే ఆది దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? ఆది దేవుడు, రక్షకుడు, అమరుడు, అంతర్యామి అని రాయబడింది. పర్యాయ పదాలు. రక్షకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తే రక్షకుడు. రక్తం చిందించిన వాడే రక్షకుడు. మనలను నరకము నుండి తప్పించినోడే రక్షకుడు. రెండవది ఆది సంభూతుడు అన్నాడు. ఆది సంభూతుడు అంటే సృష్టికర్త అయిన దేవుడు, ఆది దేవుడు అని అర్థం. ఆది దేవుడు, ఆది పురుషుడు అని కూడా అర్థం వస్తుంది. దేవుడు ప్లస్ మానవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన దేవుడు ప్లస్ మానవుడు. మానవులను రక్షించడానికి మానవుడై రక్తం చిందించాడు. మానవులను పుట్టించుకున్నాడు. పుట్టించిన మానవులు చెడిపోతే చెడిపోయిన మానవులను దేవుని వైపు తిరగడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల వేళ మనం అర్థం చేసుకునేది ఏంటంటే యేసుక్రీస్తే సృష్టికర్త, యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే మన పాపాల కోసం రక్తము చిందించాడు. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగింపులోనికి వస్తున్నాను. కీర్తన 149 3వ వచనం చూడండి. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురుతోను సితారతోను ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. 4వ వచనం అంటాడు, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు అన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ప్రీతి గలవాడు, తన బిడ్డల మీద ప్రేమ కలిగినటువంటి వాడు, సహాయము చేసేటువంటి గొప్ప దేవుడు. అదే 2వ వచనంలో అంటాడు, ఇంకా ఏమన్నాడు? సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. 2వ వచనంలో ఏమన్నాడు? సియోను ప్రజలు రాజును బట్టి ఆనందించుదురుగాక అన్నాడు. ఈయన ఎవరు అంటే మానవులకు రాజు, రక్షకుడే కాదు, ఆయన రాజ్యాలను పరిపాలించే రాజు. చూడండి, 45వ కీర్తన 11వ వచనంలో అంటాడు. 45వ కీర్తన 11వ వచనం, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించు. ఎవరు ఈ రాజు అంటే నీ ప్రభువే రాజు, యేసుక్రీస్తే రాజు. ఈయన ఎవరెవరికి రాజో చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం అంటాడు, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి
ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఎవరైనా అంటే సకల యుగాలలో రాజు. అంటే అర్థం ఏంటంటే ఈయన దిగిపోయేవాడు ఎక్కేవాడు కాదు. ఈ లోకంలో రాజులు ఏం చేస్తారు? కొద్ది కాలమే పరిపాలన చేస్తారు. మహా అంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎక్కువ కాలం చేశారంటే. కానీ యేసుక్రీస్తు ప్రభువు సర్వయుగాలకు రాజు. ఒకవేళ మనిషి పూర్తిగా బ్రతికి చచ్చిపోయేదాకా పరిపాలన చేసినా 100 సంవత్సరాల కంటే ఎక్కువ చేయలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలకైనా ఆయన రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు అంటే దీని అర్థం ఈయన దిగిపోయేవాడు కాదు, ఎక్కేవాడు. ఎన్ని సంవత్సరాలైనా ఈయన రాజు. ఈ రాజు ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు, పోషిస్తాడు, భద్రత ఇస్తాడు, సహాయము చేస్తాడు, యుద్ధం వచ్చినప్పుడు కాపాడుతాడు. ఈ రాజు అక్షయుడు, క్షయము కాని వాడు, కొద్ది కాలం చచ్చిపోయేవాడు కాదు. ఇంకా అదృశ్యుడు, కనపడడు. ఆయన దేవుడు కనపడతాడా? కనపడడు. మూడవది అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఈయనకు ముందు ఎవరు లేరు రాజులు, ఈయన తర్వాత ఎవరు రాజులు లేనే లేరు. రాజులకే రాజు ఈయన, ఏకైక రాజు, పరిపాలించే మహారాజు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 6:15 అంటాడు, 6:15 అంటాడు, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. అది ఇంకా 16వ వచనంలో చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావంతో కలిగి ఉండునుగాక. భక్తుడు రాస్తున్నాడు. ఈయన ఎవరు అంటే సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. అంత వెలుగు ఆయన, ఆత్మస్వరూపి, వెలుగు స్వరూపి, మహిమా స్వరూపి. అయితే నిన్ను నన్ను రక్షించడానికి మానవుడు కావాల్సి ఈ లోకానికి వచ్చి మన పాపాలు పోవాలి అంటే శరీర మాంసం ధరించాల్సి వచ్చింది. రక్త మాంసాలు కలిగి ఉండి ఆయన మన పాప దోషంతో కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ఎవరంటే శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే కోటేశ్వరుడు అండి, కోటాను కోట్లు కలిగిన వాడు. ఆయన కంటే ఇంకో కోటేశ్వరుడు ఎవరు లేరు. ఈ సృష్టి అంతా ఆయనదే, ఈ సమస్తం కూడా ఆయన. మనకు కొన్ని 100 ఎకరాలు ఉంటే మనమే పెద్ద ధనవంతులు అనుకుంటాం, కొన్ని లక్షల కోట్లు ఉంటే మనమే ధనవంతులు అనుకుంటాం. కానీ మనకంటే మించిన ధనవంతులు ఇంకా ఎంతో మంది ఉండొచ్చు. కానీ దేవుడు శ్రీమంతుడు, అద్వితీయుడు. అంటే మొదటివాడు, కడపటివాడు, సర్వాధిపతి. సర్వాధిపతి అంటే సర్వానికి అధిపతి అయినటువంటి వాడు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు. ఈ రాజులందరికీ కూడా ఒకరోజు ఆయనే రాజు. ఆయన రాజు, పరిపాలకుడు. ఆయన ఉగ్రత రప్పించగలడు, ఉగ్రత నుండి తప్పించగలడు. చూడండి, చివరి మాట చూపించి నేను ముగిస్తున్నాను. 149వ కీర్తన 6 నుంచి చూడండి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతులు 2 అంచులు గల ఖడ్గము. దేవుని బిడ్డలకు ఏముంది అంటే ఖడ్గం ఉంది. ఏం ఖడ్గం? 2 అంచులు కలిగిన ఖడ్గం. అంటే కత్తి. మామూలుగా కత్తి ఒకవైపునే పదును ఉంటుంది, కానీ ఈ బైబుల్ అనే ఖడ్గానికి 2 వైపుల పదును ఉంటుంది. ఎవరెవరికి? భక్తిగా జీవించే వారికి మేలు చేస్తుంది, భక్తిహీనంగా దుర్మార్గంగా ఉన్నటువంటి వారికి శిక్ష విధిస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరేం చేయలేరులే అని. దేవుడి దగ్గర నువ్వెంత, నేనెంత. ఒకవేళ ఈ లోకపు రాజులు, మంత్రులు, అధికారులు మిసైల్ వేసి, బాంబులేసి, యుద్ధాలు చేసి గెలవచ్చేమో, కానీ కొద్ది మందినే గెలుస్తారు, కొద్ది మందినే చంపుతారు. కానీ దేవుడైతే గంటలక్కర్లేదండి,
సంవత్సరాలు అక్కర్లేదు, నెలలు అక్కర్లేదు, ఒక్క నిమిషం కూడా అక్కర్లేదు, కొన్ని సెకండ్లు చాలు ఈ భూమి అంతం కావాలంటే. ఒక్కసారి ఆయన గడగడ గడగడ ఉనికిచ్చాడా భూమి, ఏ ప్రధానమంత్రి ఆపలేడు, ఏ ముఖ్యమంత్రి ఆపలేడు. చచ్చిపోయినానికి సానుభూతి చూపించే వాళ్ళు వీళ్ళందరూ. మనల్ని కాపాడుతున్నాడంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవించాలి. నువ్వెంత నేనెంత దేవుడి దగ్గర. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని ఉగ్రత దగ్గర మనం తప్పించుకోవాలి. దేవునికి భయపడి, దేవునికి లోబడి ఆయన గణపరుద్దాం. దేవుడు మన విషయంలో సంతోషిస్తాడు. నిన్న మయన్మార్లో భూకంపం వచ్చింది. ఎవడు పుట్టించాడు? ఎవడన్నా పుట్టిస్తే వాడి మీద కేసులు పెట్టి గందరగోళం చేద్దాం. దేవుడు పుట్టించిన దానికి ఎవరు ఏమీ చేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వర్తమానాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. నేను ఎందుకు అంత బాధతో చెప్తున్నాను? దేవుడు సామాన్యుడు కాదు. దేవుని బిడ్డలను హింస పెడుతుంటే దేవుడు ఊరుకోడు. నువ్వెంత తోడివైనా సరే ఆయనకొక్క సెకండే. ఇది గుర్తుపెట్టుకొని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభువును ఆరాధించే బిడ్డలకు నష్టం చేయకండి. దేవుని శిక్షకు మనం తప్పించుకోవాలి. మనిషిని మనిషి చంపగలడేమో కానీ మనుషులందరినీ చంపగలిగేది ఒక్కడే, సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల వేళ ఆ సృష్టికర్తను గుర్తిద్దాం, ప్రార్థన చేసుకున్నాం, బైబిల్ వాక్యాన్ని చదువుకున్నాం. బైబిల్ శాశ్వతమైంది, స్థిరమైంది. దీన్ని ఎవడు ఆపలేడు, ఎవడి వల్ల కూడా కాదు. ఇది ఆత్మపూర్ణమైన పరిశుద్ధాత్మతో వ్రాయబడిన దైవ గ్రంథం. ఇది దీన్ని ఎంత అంశాలని ప్రయత్నం చేసినా ఇది ఇంకా పైకి వస్తూనే ఉంటుంది. ప్రాణానికి ఎవడు భయపడడు. కానీ ప్రాణం పోయిన తర్వాత నువ్వెక్కడ ఉంటావు? నరకంలో కాలుతా ఉంటావు, యుగ యుగాలు నరకంలో అల్లాడుతావు. నీకు అది కావాలా? పరలోక రాజ్య భాగ్యం కావాలా? ఒకసారి ఈ యొక్క ఉదయకాల వేళ గుర్తించి ప్రభువునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి సిద్ధమనసు కలిగిన దేవుడు, మన పాపాల కోసం తన రక్తాన్ని చిందించిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, సర్వాన్ని పరిపాలిస్తాన్ని గమనించి దేవుని పాదాలు పట్టుకొని ముందుకెళ్దాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించినాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మీ శ్రేష్టమైన అమూల్యమైన ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలించి ఈ వాక్యం ద్వారా ఒక్కళ్ళైనా ప్రభా నీ యందు విశ్వాసం ఉంచులాగా సహాయం చేయండి. అయినా వచ్చి విపత్తుల నుంచి మమ్మల్ని తప్పించండి. ఏ క్షణంలో ఏం జరుగుద్దో మాకు తెలియదు ప్రభా. ఆయన సృష్టి అంతా మీ చేతిలో ఉంది. సృష్టిని మీ చేతుల్లో పెట్టుకొని గడగడ ఉనిగించగలిగిన దేవుడు. తప్పు చేస్తే శిక్షించే శక్తి మీకుంది. రాజులను సహితం ఇనుప సంఖ్యలేసి బంధించగలిగిన గొప్ప దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు, సహాయం చేయండి. ఆయన అల్పు నేను నన్ను జ్ఞాపకం చేసుకొని నీ అమూల్యమైన మాటలు మాకు అందించావు. నీకు స్తోత్రాలు చేస్తాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.